సుమంత్ యార్లగడ్డ ఇలా అంటే ఎవరు గుర్తుపట్టరు. అక్కినేని సుమంత్ అంటే అందరూ గుర్తుపడతారు. సుమంత్ కంటెంట్ ఓరియెంటెడ్ కథాబలం ఉన్న చిత్రాలు మాత్రమే ఒప్పుకుంటారు. అందుకే సుమంత్ కెరీర్ మొత్తంలో పట్టుమని 25 సినిమాలు కూడా ఉండవు. కానీ సుమంత్ చేసిన మోస్ట్ సినిమాల్లో కంటెంట్ ఉంటుంది. సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సుమంత్ గౌరీ లాంటి మాస్ ఫిల్మ్ చేయగలడు. గోదావరి లాంటి క్లాస్ సినిమా చేసి మెప్పించగలరు. కానీ ఎందుకో సుమంత్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చేయరు. అలా చేసి ఉంటే సుమంత్ కెరీర్ లిస్ట్లో ఎక్కువ సినిమాలు ఉండేవేమో కానీ అవి సుమంత్ సినిమాలు ఏవి కావు. 1 ఇయర్‌కో మూవీ చేసినా, 2 ఇయర్స్‌కో మూవీ చేసినా ఆ సినిమాలు పక్కా సుమంత్ క్యాప్ట్ అయ్యే సినిమాలే ఉంటాయి. ఆయన అవే చూస్ చేసుకుంటారు. 'మళ్ళీ రావా', 'నరుడా డోనరుడా' తర్వాత సుమంత్ 'అనగనగా'ని ఒక మూవీ చేశారు. ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్ వేదికగా మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. మూవీ క్లాసిక్ హిట్ అని అందరూ చెప్పేశారు. మూవీ హార్ట్ టచింగ్‌గా ఉందని ప్రేక్షకులు, విమర్శకులు, సెలబ్రిటీస్ అందరి నోటా ఒకటే మాట. సినిమా హిట్ అయితే ఈ అభినందనలు, స్టార్డమ్‌లు ఇండస్ట్రీలో సర్వసాధారణం. అయితే ఫస్ట్ టైమ్ ఇన్ ఇండస్ట్రీ ఒక మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి మళ్ళీ థియేటర్స్‌లో రిలీజ్ అవ్వడం. యెస్, మీరు విన్నది కరెక్టే. 'అనగనగా' థియేటర్‌లో రిలీజ్ అవ్వబోతుంది. ఆ ప్రమోషన్స్ జోరుగా చేస్తుంది 'అనగనగా' టీమ్. ఫస్ట్ టైం సక్సెస్ మీట్‌తో పాటు రిలీజ్ ప్రెస్ మీట్స్ కూడా పెట్టడం. సుమంత్ 'అనగనగా' సినిమాకి మాత్రమే ఈ క్రెడిట్ దక్కింది. 'అత్తారింటికి దారేది' సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. నీలో మీ నాన్న కనపడుతున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే మీ తాత వినిపిస్తున్నాడు. సుమంత్ యాక్టింగ్‌లో, మేనరిజమ్స్‌లో ఎంత వద్దన్నా అక్కినేని వారు కనపడతారు. అక్కినేని వారికి ఇష్టమైన చైల్డ్ సుమంత్. ఆ విషయం అందరికీ తెలిసిందే. తాత నీడలో, ఆయనకు దగ్గరగా, ఆయన అడుగుజాడల్లో నడిచిన పెరిగిన సుమంత్‌కి ఆటోమేటిక్‌గా అక్కినేని వారి మేనరిజమ్స్ వచ్చాయి. సుమంత్ కూడా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. నేను నా దర్శకులు తాతగారిలా కనపడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తాతగారిలాగా ఎక్కడో చోట కనపడుతున్నానని, ఆ మేనరిజమ్స్ కనపడుతున్నాయంటుంటారు అందరూ. సుమంత్ డీసెంట్ యాక్టర్. క్లాస్ ఫిలిమ్స్‌లో యాక్ట్ చేయడం, ఆ క్యారెక్టర్స్‌లో ఇన్వాల్వ్ అవ్వడం సుమంత్‌కి బట్టర్‌తో పెట్టిన ఎడ్యుకేషన్. సుమంత్ ఇకపై ఆడియన్స్ కోరిక మేరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అందరినీ అలరించాలని